మాఘ పౌర్ణిమ అంటే మనకి ప్రతి నెల కూడా మనకి పౌర్ణమి వస్తూ ఉంటుంది. అయితే నక్షత్రంతో సంబంధితమైన పౌర్ణమి అంటే పౌర్ణమికి ఏ నక్షత్రం వస్తే ఆ నక్షత్రానికి సంబంధించిన మాసనామంతో ఉంటుంది. ఇది అందరికీ మనం ప్రతిసారి చెప్పుకునేదే. కాబట్టి మఖా నక్షత్రం ఏ రోజైతే పౌర్ణమితో ఉందో మనకి అది మాఘమాసంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇది విష్ణువుకు సంబంధమైనది కూడా చెప్పుకున్నాం. ఈ మాఘమాసం అంతా కూడా మనకి మాఘపురాణం మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అలాగే మాఘ పౌర్ణమి రోజు కూడా విశేషం. దేనికి విశేషం? సముద్ర స్నానానికి విశేషం. అందుకనే చూడండి, మాఘమాసం మనకి సముద్ర స్నానానికి కానీ లేకపోతే సముద్రం లేదా నదీ స్నానానికి కానీ చాలా విశేషంగా చెప్తాం. అలాగే మాఘమాసం మొదలుగును కూడా చివరి వరకు కూడా స్నానానికే ప్రాధాన్యత. అంటే సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానం చేయమని చెప్తోంది శాస్త్రం మనకి. ఎందుకంటే సూర్యుడు ఉదయిస్తూ ఉండగా సమయానికే మనకి స్నానం అయిపోవాలి. ఎందుకంటే ఈ సూర్య సంబంధంతో కూడా కూడుకున్నది కదా. కాబట్టి ఎందుకంటే రథసప్తమి, సూర్యుడు మనకి రథ దిశ ఒకటి మార్చుకోవడం, ఆయన యొక్క రథాన్ని దిశ ఒకటి మార్చుకోవడం, ఇవన్నీ కూడా మనం ఇంతకు ముందర చెప్పుకున్నవే. కాబట్టి మాఘ పౌర్ణమి రోజు స్నానానికి విశేషంగా చెప్పుకుంటాం. అలాగే దగ్గరలో ఉన్న కనీసం సముద్ర స్నానం లేదా నదీ స్నానం లేదా దగ్గరలో ఉన్న తటాకం ఏదైనా చెరువులోనైనా సరే స్నానం చేయాలి. ఏమీ లేని వాళ్ళు పెరట్లో ఉన్న బావిలో కానీ మనకి పైన మనకి ట్యాంక్లోంచి వచ్చే నీళ్ళే కానీ ఏదైనా సరే స్నానం అనేది మనకి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం. ఒకవేళ మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నామండి, ఏం చెయ్యము అనుకున్నప్పుడు మనం చేసే నీటిలోనే మనం ఏదైతే బకెట్లో కావచ్చు, బావి దగ్గర కావచ్చు, ఎక్కడైతే చేస్తున్నామో ప్రయాగ అనుకుని ఒక 11 సార్లు అనుకుని ఆ నీటిని స్నానం చేయడం ద్వారా మనకి ప్రయాగలో స్నానం చేసినంత ఫలితం అనేది ఇక్కడ మనకి దక్కుతుంది. అసలు ప్రతిరోజు కూడా ప్రయాగను తలుచుకుని స్నానం చేయమంటోంది శాస్త్రం. ఎందుకంటే అక్కడ స్నానం చేసినంత ఫలితం వస్తుంది అని చెప్పి మనకు చెప్తున్నారు. అలాగే ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ, సాయంకాలం పౌర్ణమి సమయానికి లలితాదేవి యొక్క ఆరాధన, ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకు మరి సముద్ర స్నానం చేయమంటారు అంటే చంద్రుడికి సంబంధించింది. అంటే చంద్రుడు మనకి మనస్కారకుడు. కాబట్టి మన మనసు ఎప్పుడైతే మన కంట్రోల్లో ఉంటుందో అప్పుడే మనం కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు కావచ్చు, మంచి కార్యక్రమాలు కానీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మనసుని కంట్రోల్లో పెట్టే చంద్రుడిని ఆరాధన చేయడం, అలాగే చంద్రుడికి సంబంధిత ఉంది కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ద్వారా మన మనస్సు మన యొక్క ఆధీనంలో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి తద్వారా మనసు ఎప్పుడైతే ఆధీనంలో ఉందో మనం సత్కార్యాలు, ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళ్ళడం, అంటే ఇతర వ్యాపకాలు అక్కర్లేని విషయాల మీదకి ఆలోచనలు వెళ్ళవన్నమాట. ఎప్పుడైతే వెళ్ళదో దైవచింతన ఎప్పుడైతే పెరుగుతుందో మనలో ఏవైతే రుగ్మతలు కానీ మన జాతక ప్రకారం కానీ ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగడం అనేది జరుగుతుంది. అయితే వీటి అన్నింటికీ కూడా శుచి అనేది అవసరం. కాబట్టి శుచి స్నానం ద్వారా వస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఉదయాన్నే లేచి ఈ యొక్క సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ తప్పనిసరిగా చేయాలి.